కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పులో న్యాయమూర్తి కీలక అంశాలు ప్రస్తావించారు. హెచ్ఎండిఏ తన పరిధికి మించి డబ్బును ట్రాన్స్ఫర్ చేసిందని న్యాయమూర్తి లక్ష్మణ్ తెలిపారు. కేబినెట్ ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా చెల్లింపులు చేయడంపై విచారణ జరగాల్సిందేనని చెప్పారు. కేటీఆర్ ఆదేశాల మేరకు చెల్లింపులు జరిగాయని చెబుతున్నారని, లబ్ధి ఎవరు పొందారో విచారణ చేయాలన్నారు. ఇక అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలాల్సి ఉందని పేర్కొన్నారు న్యాయమూర్తి. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ జరగాల్సిందేనని ఆయన తెలిపినటువంటి సమాచారం తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, ఈరోజు మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ని కొట్టివేస్తూ ఈరోజు జస్టిస్ లక్ష్మణ్ బెంచి తుది తీర్పు ప్రకటించారు. ఈ తీర్పు తర్వాత చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల తర్వాత మనం చూసాం ఏ విధంగా జరిగాయో. ఏసీబీ సోదాలు, అదేవిధంగా కంపెనీలకు సంబంధించిన వాటిపైన మరోవైపు కేటీఆర్కి ఇప్పటికే మరొకసారి నోటీసులు జారీ చేయడం, ఇవంతా కూడా కొనసాగుతుంది. ఇక కొద్దిసేపటితోనే హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ బయటకు వచ్చింది. హైకోర్టు తీర్పు కాపీలో అనేక అంశాలు కూడా ప్రస్తావించింది. అసలు ఈ యొక్క స్కామ్ జరిగిందనడానికి ప్రధాన కారణం ఏంటి, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఏసీబీ అధికారులకు ఉంది. ఏసీబీ అధికారులు అటెండెన్స్ బాడీ కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు సంస్థకు తాము అడ్డుకోలేమని చాలా స్పష్టంగా హైకోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు చేసింది. మరోవైపు హెచ్ఎండి ఏదైతే డబ్బులు మొత్తం బదిలీ చేసినటువంటి హెచ్ఎండివే తన పరిధికి మించిన డబ్బులు ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేసింది, అంతిమంగా దీనికి లబ్ధి పొందిన దారుడు ఎవరు అనేది దర్యాప్తు జరిపిస్తేనే అనేషనల్ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయని హైకోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ దవే హైకోర్టు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వాదించిన వాదనలతో ఎక్కడ కూడా కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్లని అటు సిద్ధార్థ దవే ప్రస్తావించినప్పుడు కూడా ఆ యొక్క జడ్జిమెంట్లను ఆ యొక్క వాదనలతో ఏకీభవించకుండా కేవలం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు స్పష్టంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్. అయితే ఆదిలోనే అంటే ప్రథమ దశలోనే ఉన్నటువంటి ఈ దర్యాప్తును ఇప్పుడు తాము నివారించలేమంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. సునీల్, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హైకోర్టు క్వాష్ పిటిషన్ కి సంబంధించి తమ నిర్ణయాన్ని తెలిపిన నేపథ్యంలో ఇక జరగబోయే పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈరోజు మనం చూసాం కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే అటు ఏసీబీ అధికారులు ఏకకాలంలో అటు కంపెనీలపై మొత్తం కూడా రైడ్ చేశారు, సోదాలు నిర్వహించారు. దీంతోపాటు అరవింద్ కుమార్ ఏఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరిపై కూడా సోదాలు చేశారు. మరోవైపు కేటీఆర్ కూడా అదుపులో తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లే. ఇప్పటికే మనం చూసాం కేటీఆర్ ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే మాత్రం కేవేట్ పిటిషన్ అంటే తమ వాదనలు పరిలోకి తీసుకోకుండా కేటీఆర్కు ఏకపక్షంగా తీర్పు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అటు సుప్రీంకోర్టులను కేవేట్ పిటిషన్ కూడా దాఖలు చేసిన తీరు మనం ఈరోజు చూసాం. అయితే ఒకవేళ కేటీఆర్ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, ఖచ్చితంగా సుప్రీంకోర్టు వెళ్తాడని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రభుత్వ వాదనలు వినకుండా ఎక్కడ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి వీల్లేదు, ముందస్తుగా తమ వాదనలు కూడా పరిలోకి తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇక మరోవైపు ఏసీబీ అధికారులు సైతం ఈ కేసులో దూకుడు పెంచారు. మరోవైపు ఇదే కేసులో ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఇప్పటికే ఈడీ అధికారులకు సైతము కేసు నమోదు చేసుకొని జరిగింది. ఆ తర్వాత నోటీసులు జారీ చేశారు. నోటీసులకు ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరు కావాలి. కానీ ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఈడీ అధికారులకు కేటీఆర్ ఒక మెయిల్ ద్వారా సందేశాన్ని పంపడం, ఆ సందేశాన్ని స్వీకరించినటువంటి ఈడీ అధికారులు 16వ తారీఖు ఈ నెల 16వ తారీఖు ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొకసారి కేటీఆర్కి నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. మొత్తం మీద ఏసీబీ అధికారుల వైపు ఈడీ అధికారులు ఇంకోవైపు దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అంతిమంగా లబ్ధి చేకూరింది ఎవరికి, డబ్బులు నిబంధనల ప్రకారం జరిగాయా లేదా, ట్రాన్సాక్షన్ చేసుకున్నటువంటి ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీలు ఎవరు చెప్తే ఒప్పందాలు చేసుకున్నారు, ఎవరి ఆమోదంతో ఒప్పందాలు జరిగాయి, దీనికి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ కోణంలో దర్యాప్తు చేయడానికి అటు ఈడీ అధికారుల వైపు మరోవైపు ఏసీబీ అధికారులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సునీల్, రైట్. అయితే దీనికి సంబంధించి ఈ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కి సంబంధించి కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను న్యాయ వ్యవస్థని నమ్ముతానని, వాటి వివరాలు
ఎస్, ట్విట్టర్లో కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ట్విట్టర్లో న్యాయ వ్యవస్థపై తనకు చాలా నమ్మకం ఉంది, చాలా తీర్పులు గతంలో చూసాం, ఇప్పుడు కూడా తనకు నమ్మకం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కేటీఆర్ కొంత అసహనం వ్యక్తం చేస్తూ కొంత అంటే న్యాయ వ్యవస్థని కించపరిచే వ్యాఖ్యలు, ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం న్యాయ వ్యవస్థపైనే తనకు నమ్మకం ఉందంటూ కూడా ఒక ట్విట్టర్లో ఒక సందేశాన్ని కూడా పంపడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం తన వైపు ఉంటుంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని కూడా కేటీఆర్ ఒక ట్విట్టర్లో పోస్ట్ చేసిన తీరు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత కేటీఆర్ దగ్గరికి కూడా సెర్చ్ వారెంట్ కోసం ఏసీబీ అధికారులు కోర్టును అప్రోచ్ అవ్వడం, సెర్చ్ వారెంట్ అనుకూలంగా వారికి ఏసీబీకి అనుకూలంగా ఇవ్వడం, ఏ క్షణంలోనైనా కేటీఆర్ని అదుపులో తీసుకుంటారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. మరి చూడాలి ఈ రోజు అదుపులో తీసుకుంటారు, ఎందుకంటే ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్కి ఇప్పటికే ఈ ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి 9వ తేదీ వరకు మరి ఏసీబీ అధికారులు ఆగుతారా? ఒకవేళ ఆగితే మళ్ళీ కేటీఆర్ తరఫున న్యాయవాదులు రేపు సుప్రీంకోర్టుకు వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తే మళ్ళీ ఏసీబీ అధికారులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ ఈ రోజు సాయంత్రం వరకే కేటీఆర్ని అదుపులో తీసుకుంటారనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారు. ఈ నెల 9వ తారీఖు మరొకసారి విచారణకు రమ్మని ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి 9వ తేదీ వరకు ఆగుతారా లేదా ఈ లోపు మరి కేటీఆర్ని అదుపులో తీసుకుంటారా? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం కేటీఆర్ ఈ కంపెనీ ఈ కార్ రేస్ ఫార్ములా కంపెనీలో వచ్చినటువంటి ముందుగా వచ్చినటువంటి కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీల ఏదైతే గ్రీన్ కో కంపెనీ కావచ్చు, కొన్ని కంపెనీ దానికి సంబంధించిన అనుబంధ కంపెనీలు సెల్ కంపెనీలు కావచ్చు, ఆ కంపెనీలో ఈ రోజు మొత్తం కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు, కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి ఇందులో భాగంగానే కేటీఆర్ అసలు సూత్రధారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ కేసులో కేటీఆర్ ని అదుపులో తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. సునీల్ బాహాటంగా బయట ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. గతంలో మనీ లేని చోట మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక కామెంట్ చేశారు. అలాగే కొన్ని విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు క్వాష్ పిటిషన్కి సంబంధించి కోర్టు తీర్పుతో కోర్టు అసలు కేటీఆర్ తరపు వర్షన్ని లేదంటే వాదనని విన్నటువంటి పరిస్థితే లేనట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా సిద్ధార్థ దవే సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్, ఆయన సీనియర్ కౌన్సిల్గా ఉన్నారు, అనేక కేసులు అతను వాదించాడు. ఆ యొక్క సిద్ధార్థ దవేనే ప్రత్యక్షంగా కోర్టుకు అంటే నేరుగా వర్చువల్గా హాజరై తమ వాదనలు కూడా ఇచ్చారు. దీంతో పాటు ఇంతకంటే ముందు సుందర్ అనేటువంటి మరొక సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఇద్దరు కూడా ఈ కేసులో కేటీఆర్ తరఫున వాదనలు ఇచ్చారు. కానీ కోర్టు మాత్రం ఎక్కడ కూడా వారి వాదనల్ని పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్లు చెప్పినప్పుడు కూడా కోర్టు ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదు. ఇక్కడ మనం చాలా ఆర్డర్ కాపీలో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఎక్కడ కూడా వారి వాదనలు ఏకీపించలేదు. ఆ తీర్పులు దీనికి వర్తించదనే వాదన చెప్పింది. కేటీఆర్ పై ఏసీబీ అధికారులు చేసినటువంటి 13/1, 13/2 AB-తో పాటు మరోవైపు 409 IPC, 120 IPC కింద ఇప్పటికే ఏసీబీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్లు కూడా నమోదు చేశారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మారుతుంది. అందుకే ఇప్పుడు కొత్త BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలి, ఎందుకు పాత సెక్షన్లు పెట్టారనే అందరిలో ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. కానీ అఫెన్స్ జరిగింది, నేరం జరిగింది మాత్రం గత సంవత్సరం నుంచి అఫెన్స్ జరిగింది. సీజన్ 9 లో జరిగింది, సీజన్ 10 లో కూడా జరిగింది. కాబట్టి సీజన్ 10 ఇంకా కండక్ట్ చేయలేదు. కాబట్టి సీజన్ 9 లోనే ఈ యొక్క ఒప్పందాలు జరిగాయి, మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి ఆ పాత సెక్షన్లే వర్తిస్తాయన్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు 1-2 సార్లు ఆలోచించి పాత చట్టాలని ఇంప్లిమెంట్ చేశారు, పాత చట్టాలపైనే కేసులు నమోదు చేశారు. ఇక్కడ చాలా మందికి కొత్త సెక్షన్లు ఎందుకు యాడ్ చేయలేదు, కొత్త సెక్షన్లు పెట్టాలి కదా అనే ప్రశ్నలు కూడా చాలా మంది తలెత్తున్నాయి. కానీ ఒకటి ఇక్కడ చాలా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క నేరం జరిగిందనేది ఏసీబీ అధికారుల ప్రధాన అభియోగం. కాబట్టి ఆ నేరం జరిగినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో జూలై తర్వాత కొత్తగా వచ్చిన BNS యాక్ట్ కావచ్చు, BNSS యాక్ట్ కావచ్చు, ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, ఇవి జూలై నుంచి అమెండ్మెంట్ కావడం జరిగింది. కానీ పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సెక్షన్స్ మొత్తం కూడా వర్తిస్తాయి. పాత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ అఫెన్స్ జరిగిందనేది ఏసీబీ అధికారుల ప్రధాన అభియోగం. పాత సెక్షన్స్ ని ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. 120B కావచ్చు, 409 కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అదే 13/1, 13/2 AB రెడ్ విత్ యాక్ట్ ఏదైతే పెట్టారో అవన్నీ కూడా పాత సెక్షన్స్ IPC, CRPC సంబంధించినటువంటి సెక్షన్స్ ని ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. మరోవైపు ఈ కేసులో ఖచ్చితంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ జరగలేదని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా దర్యాప్తు సంస్థల్ని తాము అడ్డుకోలేమని హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసింది. ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీ, అటెండెన్స్ బాడీ ఏసీబీ అనేది ఒక అటెండెన్స్ బాడీ, ఎక్కడ కూడా ఆ దర్యాప్తును ఆపాలనే
రైట్స్ ఎవరికి కూడా ఉండవు. ఎందుకంటే కొన్ని సెక్షన్స్ ఏదైతే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి ఆధారం లేకుండా కేసులు నమోదు చేస్తే దానికి పరిలో తీసుకుంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా తేలాల్సిందే అని హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన కేసుని కొట్టివేయడం జరిగింది. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ.